వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యాప్. సో మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీలో భాగంగా 3 యూనిట్స్ కంప్లీట్ చేసాము. 2 యూనిట్స్ మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ అని కొడితే మనకి వైట్ కలర్లో వస్తుంది. కేబిఏ అకాడమీ అని వస్తుంది. కేబిఏ అకాడమీ అని వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకొని చూస్తే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆ యాప్లో పెట్టడం జరిగింది. సో మనకి 4th చాప్టర్ ఏం చెప్తుందంటే ఉపగమాలు, వ్యూహాలు, పద్ధతులు. అంటే ఏంటి ఇక్కడ? అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్. అంటే జీవశాస్త్ర అభ్యాసనలో ఉపగమాలు, వ్యూహాలు. ఉపగమం అంటే అప్రోచ్ అని చెప్తాము, స్ట్రాటజీ అని అర్థం. సో మనకి జీవశాస్త్రాన్ని బోధించేటప్పుడు విద్యార్థికి ఎటువంటి పద్ధతిలో బోధిస్తే బాగా అర్థమవుతుంది, మరి జీవశాస్త్రాన్ని స్కూల్ స్థాయిలో బోధించేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల, విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల అని చూసుకుంటే, తర్వాత జీవశాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి వ్యూహాన్ని పాటించాలి, ఎటువంటి స్ట్రాటజీని పాటించాలి అనే విషయాన్ని మనం 4th యూనిట్లో నేర్చుకుంటాము. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చిన తర్వాత 8th, 9th, 10th క్లాస్కి బోధించవలసి ఉంటుంది స్కూల్ స్థాయిలో. మరి ఎలా బోధిస్తావు, ఏం బోధిస్తావు, ఏ విధంగా పద్ధతులు ఉపయోగిస్తావు అని ఖచ్చితంగా కాబోయే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్కి ఖచ్చితంగా అవకాశం అంటే దాని గురించి తెలిసి ఉండాలి. కాబట్టి బయాలజీ టీచర్కి జీవశాస్త్రాన్ని ఎలా బోధిస్తే పిల్లలు అర్థం చేసుకుంటారు, మరి ఈ జీవశాస్త్ర బోధనలో ఎటువంటి పద్ధతులు పాటించాలి అనే విషయం ఖచ్చితంగా యాజ్ ఏ టీచర్గా నీకు తెలిసి ఉండాలి. మరి ఈ యూనిట్లో మనం బయాలజీ ఏ విధంగా బోధిస్తే పిల్లవాడు బాగా అర్థం చేసుకుంటాడు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా ఈ వీడియోలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి యూనిట్ 4 అవుతుంది యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము. కానీ తెలుగు అకాడమీ బిఈడి మెథడాలజీ బయాలజీ బుక్లో మనకి యూనిట్ 7 అవుతుంది. చూడండి, అకాడమీ బుక్లో యూనిట్ 7, యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము యూనిట్ 4 ఏంటంటే జీవశాస్త్ర అభ్యాసనలో ఉపగమాలు ఏంటి, వ్యూహాలు ఏంటి, అంటే అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్. సో దీంట్లో మనకి ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని బోధించే ముందు ఖచ్చితంగా ఒక 3-4 ప్రశ్నలు తన ఉపాధ్యాయుడు వేసుకోవాలి. అంటే నేను యాజ్ ఏ బయాలజీ టీచర్గా ఉన్నాను, నేను క్లాస్కి వెళ్ళే ముందు ఏం బోధించాలి అని చెప్పేసి నా మైండ్లో ఒక 4 విషయాలు చాలా క్లారిటీగా ఉంచుకోవాలి. మీరు కూడా అంతే. అది ఏంటంటే ఒక బయాలజీ టీచరు లెసన్ చెప్పే ముందు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఊరికే క్లాస్కి వెళ్ళిపోయి మనం లెక్చర్ మెథడ్లో చెప్తే విద్యార్థి ఏం అర్థం చేసుకుంటాడు, మరి ఏ జీవశాస్త్ర లక్ష్యాలు మనకి వాడు నేర్చుకుంటాడు అనేది విషయం మనకు కూడా క్లారిటీగా ఉండదు. నవే డేస్ ఏదైనా ఒక స్కూల్లో బోధన ఎలా ఉంటుందంటే అది కూడా లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో కాకుండా ఓన్లీ ఉపన్యాస పద్ధతిలో ఒక టీచర్ అనేవాడు చేస్తూ ఉంటూ లెసన్ బోధన చేస్తూనే ఉంటారు. కాబట్టి అలా ఉండటం వల్ల విద్యార్థులు క్లాస్లో ఎలా ఉంటారు, ఇక వాడు మైండ్ పెట్టడం కాదు కదా, ప్యాసివ్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. మనకి వాడికి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి కాబోయే టీచర్గా మీరు, అయిన టీచర్గా నేను, ఖచ్చితంగా మనం బయాలజీ విద్యార్థులకి మంచి విషయాన్ని మనం అందించాలి. అందుకే దేవుడు మనకి అవకాశం కల్పించాడు కూడా. కాబట్టి ఇక్కడ ఏమి బోధించాలి నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ బయాలజీ క్లాస్కి వెళ్ళిపోయి ఒక 10వ తరగతి వెళ్ళి నువ్వు ఏం బోధించాలంటే ఒక విషయాన్ని బోధిస్తావు, ఒక అంశాన్ని బోధిస్తావు, ఒక లెసన్ని బోధిస్తావు. అంటే ఏం బోధించాలి నువ్వు అంటే అక్కడ స్కూల్లో తరగతి గదికి వెళ్ళిన తర్వాత 10వ తరగతి క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక విషయాన్ని బోధిస్తావు, లేదా ఒక అంశాన్ని బోధిస్తావు, ఒక పాఠ్యాంశం లెసన్ని బోధిస్తావు, లేదా ఒక యూనిట్ని బోధిస్తావు. అంటే ఏమి బోధించాలి అనేటువంటి క్లారిటీ వచ్చాలి నీకు. తర్వాత ఏంటి, అసలు ఎందుకు బోధించాలి మనం జీవశాస్త్రాన్ని 8th, 9th, 10th క్లాస్ విద్యార్థులకి ఎందుకు బోధించాలి, నేను ఎందుకు బోధిస్తున్నాను, మీరు కాబోయే టీచర్గా ఎందుకు బోధించాలి అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి
ఆబ్జెక్టివ్ని సాధించడానికి, జీవశాస్త్రం ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడానికి, అంటే జ్ఞాపకం ఉంచుకోవడం కావచ్చు, అవగాహన చేసుకోవడం కావచ్చు, అనాలిసిస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా లక్ష్యాలే కదా. కాబట్టి మనం ఎందుకు బోధించాలి అంటే ఈ జీవశాస్త్రంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలను సాధించడానికి మనం బోధించాలి. నేను కూడా విద్యా లక్ష్యాలని సాధించేటట్టుగా నేను బోధిస్తున్నాను మా క్లాస్లో 10th క్లాస్లో. తర్వాత మనకి ఎలా బోధించాలి, మనం ఎలా స్టార్ట్ చేయాలి లెసన్, ఎలా ఎండింగ్ చేయాలి, ఈ లెసన్ చెప్పేటప్పుడు ఏదైనా మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడాలనా, లేదా ఏదైనా ఒక ప్రయోగం చేయాలా, లేదా ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలా, ఎలా బోధించాలి జీవశాస్త్రాన్ని, ఎలా బోధిస్తే విద్యార్థులు బాగా అవగాహన చేసుకుంటారు, ఎలా బోధిస్తే నువ్వు బోధించినటువంటి అంశము విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు అంటే ఎలా బోధించాలి అనేటువంటి క్వశ్చన్ మనకి రేజ్ అవుతుంది. ఎలా బోధించాలి, మంచి ఉపగమాలు, మంచి అప్రోచెస్, మంచి టీచింగ్ మెథడ్ ఉపయోగించి బోధించాలి, మంచి వ్యూహాలు పాటించాలి, మంచి స్ట్రాటజీ పాటించాలి, అదేవిధంగా మంచి బోధనా పద్ధతులని టీచింగ్ మెథడ్ను ఉపయోగించి విద్యార్థులకి నీవు బోధన చేసినట్లయితే ఆ బోధన అనేది విద్యార్థి బ్రెయిన్లో స్టాండర్డ్ అయిపోయి తను కూడా మంచిగా మారటానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూస్తే మనకి ఎవరికి బోధించాలి, విద్యార్థులకే బోధించేది, అదేవిధంగా విద్యార్థుల స్థాయి ఏంటి, 5వ క్లాస్ అబ్బాయి చెప్తున్నావా, 10th క్లాస్ విద్యార్థికి డీల్ చేస్తున్నావా, ఇంటర్మీడియట్ అబ్బాయికి డీల్ చేస్తున్నావా అని బట్టి ఆ యొక్క స్థాయి మనకి విద్యార్థుల స్థాయి అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. 8th క్లాస్ బయాలజీలో లెసన్స్ అన్నీ కూడా 10th ఇంటర్మీడియట్ స్థాయిలో చెప్తే పిల్లవాడికి అర్థం కాదు. కాబట్టి ఈ 8th క్లాస్లో విద్యార్థుల యొక్క స్థాయి ఏంటి, వాళ్ళు ఎంతవరకు విషయాన్ని అవగాహన చేసుకుంటారని చెప్పి వాళ్ళకి ఎక్కువగా మనం లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తూ పోతే వాళ్ళు చాలా నాటుకుపోతుంది, బయాలజీ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది విద్యార్థికి. అయితే ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఎవరికి బోధించాలి అనేటువంటి 4 ప్రశ్నలు వేసుకుంటే ఖచ్చితంగా ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఖచ్చితంగా స్కూల్లో సక్సెస్ కాగలడు. అటువంటి జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి అందరు ఉపాధ్యాయుల కంటే మంచి గుర్తింపు, ప్రాణం పెట్టేస్తారు మన కోసం పిల్లలు. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఎవరికి బోధించాలి అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా యాజ్ ఏ బయాలజీ టీచర్గా ఖచ్చితంగా నాకు ఉండాలి, కాబోయే టీచర్గా మీకు ఉండాలి. సో తర్వాత మనకి ఇక్కడ చూస్తే నవేడేస్ కావచ్చు, పూర్వకాలంలో ఒకే మెథడ్లో మనం ఇప్పుడు కూడా చాలామంది టీచర్స్ ఉపన్యాస పద్ధతులు అసలు చెప్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో మనకి బోధన ఎలా ఉండేదంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది, టీచర్ సెంట్రల్ పాయింట్లో ఉండేవాడు. అంటే క్లాస్ రూమ్ అంతా కూడా టీచర్ అనేవాడు తన గ్రిప్లో పెట్టుకొని టీచర్ ఏం చెప్తే, లెక్చర్ మెథడ్లో ఏం చెప్తే విద్యార్థి అదే వినేవారు. విద్యార్థి మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు, విద్యార్థులు ఏదైనా క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉండేది కాదు ఉపాధ్యాయుడికి. అప్పుడు ఉపాధ్యాయుడు యాక్టివ్ ప్లే రోల్ చేస్తాడు, స్టూడెంట్ అనేవాడు ప్యాసివ్గా ఉండి కూడా స్తబ్దంగా వింటూ ఉంటాడు, క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండదు. కేవలం ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో కేవలం నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నాలో ఉన్నటువంటి జ్ఞానం, జీవశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అనేది కేవలం విద్యార్థికి రీచ్ అవుతుందే తప్ప జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ స్ట్రక్చర్ దీంట్లో జరగట్లేదు. దీంట్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో పూర్వకాలంలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉండేది. మరి దీంట్లో ఓన్లీ నాలెడ్జ్ ట్రాన్స్మిషన్, జ్ఞాన ప్రసారం మాత్రమే జరిగేది. ఉపాధ్యాయుడు ఏం చెప్తాడో ఖచ్చితంగా విద్యార్థి వింటాడు ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో. కొన్ని రోజులైన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోవటం వల్ల మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ బోధన సిసి ప్యాటర్న్గా మారిపోయింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అని చెప్పేసి మార్చారు. ఇప్పుడు బోధన ఎలా తయారైపోయిందంటే విద్యార్థి కేంద్రీకృతంగా మారింది, స్టూడెంట్ సెంటర్గా మారిపోయింది. అంటే ఇక్కడ స్టూడెంట్ అనేవాడు బాగా యాక్టివ్ రోల్ చేస్తాడు, టీచర్ ఇన్వాల్వ్ అవుతాడు. కానీ టీచర్ కంటే స్టూడెంట్ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. వాడు క్వశ్చన్స్ అడుగుతాడు, డిస్కషన్ పెడతాము, ఎగ్జామ్ పెడతాము, అన్నీ పెడతాం. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి విద్యా విధానంలో బోధన ఏంటంటే విద్యార్థి కేంద్రీకృత బోధన. మరి దీంట్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది,
నాలెడ్జ్ స్ట్రక్చర్ జరుగుతుంది. అంటే బోధన ఎలా మారింది? జ్ఞాన ప్రసారం నుంచి జ్ఞాన నిర్మాణం వరకు బోధన అనేది మారింది. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి నుంచి విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఈ బోధన అనేది చేంజ్ అయిందని చెప్తున్నాడు. కాబట్టి నా బోధన విధానం ఎలా మారిందంటే జ్ఞానం ప్రసార నమూనా ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి నాలెడ్జ్ వెళ్ళే నుంచి ఎలా మారిపోయింది? జ్ఞాన నిర్మాణ నమూనాకు మార్పు చెందింది. అంటే జ్ఞాన నిర్మాణం జరిగిందనమాట. జ్ఞానం ప్రసారం జరిగేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో. మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి వచ్చిన తర్వాత ఆ జ్ఞాన ప్రసారం కాదు, జ్ఞాన నిర్మాణం జరిగే విధంగా ఈ విద్యా బోధన అనేది మార్పు చెందిందని అనుకుంటాం. మార్పు చెందింది. కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి నుంచి విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఈ బోధన అనేది మార్పు చెందింది. అదేవిధంగా జ్ఞాన ప్రసారం అంటే జ్ఞాన ప్రసారం కాకుండా జ్ఞాన నిర్మాణం జరిగే విధంగా బోధన అనేది మార్పు చెందింది. తర్వాత ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. విద్యా లక్ష్యాలను సాధించడంలో చైల్డ్ సెంటర్ అప్రోచ్ అత్యంత కీలకం అని చెప్పేసి నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 మనకి నొక్కి చెప్తుంది అనమాట. అంటే ఈ ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అని చెప్తాం దాన్ని. దీని ప్రకారం ఏంటంటే ఈ విద్యా లక్ష్యాలు సాధించడంలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు, మనకి చైల్డ్ సెంటర్ శిశు కేంద్రీకృత పద్ధతి అనేవి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఎన్సిఎఫ్ అనేది చాలా నొక్కి చెప్తుంది. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఇదేం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి కరికులం ఎలా ఉండాలి, మరి ఆ కరికులంలో పాఠ్య ప్రణాళికలో ఎటువంటి విషయాలు ఉండాలని కూడా చెప్పేది ఎన్సిఎఫ్. సో తర్వాత చూస్తే మనం ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి మాట్లాడే ముందు ఒక్కసారి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో కొన్ని అంశాలను మనం గమనిస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో సంబంధించి కానిదేది, అయినదేది, తప్పేంటి, ఒప్పేంటి అని చెప్పేసి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూస్తే ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో కొన్ని అంశాలు ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అభ్యాసనం అంటే నేర్చుకునే విషయం స్తబ్దంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడు, విద్యార్థికి అభ్యాసన చేయటానికి అవకాశం ఉండదు. కేవలం ఉపాధ్యాయుడు యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడు, విద్యార్థి అనేవాడు ప్యాసివ్ రోల్లో ఉంటాడు. పాయింట్ సెకండ్, విద్యార్థులు బోధన అభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనరు. ఇక్కడ తప్పు రాశాను, పాల్గొంటారు కాదు, ఇది చురుకుగా అనేది పాల్గొనరు. కాబట్టి బోధన అభ్యాసన ప్రక్రియలో టీచరు స్టూడెంట్ మధ్య రిలేషన్లో బోధన అభ్యాసన ప్రక్రియలో స్టూడెంట్ అనేవాడు యాక్టివ్ రోల్ ప్లే చేయడు. కాబట్టి ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమంలో అప్రోచ్లో విద్యార్థులు బోధన అభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనరు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే అధిక ఇంపార్టెంట్ టీచర్కి ఉంటుంది, తక్కువ ఇంపార్టెంట్ స్టూడెంట్కి ఉంటుంది. అంటే చూడండి, ఉపాధ్యాయుడే ఉపన్యాసం చేస్తుంటాడు, ఎప్పుడు కూడా క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి ఇక బోర్డు మీద లెక్చర్ మెథడ్లో బాగా చెప్పేస్తాడనమాట ఉపాధ్యాయుడు. కానీ విద్యార్థికి అర్థమవుతుందా లేదా, వాడు బోధన అభ్యాసన ప్రక్రియలో నాతో ఉన్నాడా అనే విషయాన్ని ఉపాధ్యాయులు మర్చిపోయి కేవలం లెక్చర్స్ మెథడ్లోనే వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. కాబట్టి ఉపాధ్యాయుడే ఉపన్యాసం చేస్తుంటాడు, విద్యార్థికి అవకాశం అనేది ఉండదు. ఏ పద్ధతిలో? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో, టీచర్ సెంట్రల్ మెథడ్లో. తర్వాత ఏంటంటే అన్ని విషయాలు ఉపాధ్యాయుడికే తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేటువంటి భావనతో బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతుంది. ఈ బోధన అభ్యాస ప్రక్రియ జరిగితే విద్యార్థికి ఎందుకు పనిచేయడం అనమాట. అంటే ఏంటి? అన్ని విషయాలు ఉపాధ్యాయుడికి తెలుసు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేటువంటి భావనతో నడిచే ఉపగమం ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం. దీనివల్ల విద్యార్థికి చాలా నష్టం కలుగుతుంది. తర్వాత ఏంటి? ఉపాధ్యాయుడే ప్రదర్శిస్తాడు, ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా ఉపాధ్యాయుడు చేస్తాడు, ఏదైనా మోడల్ తయారు చేయాలన్నా ఉపాధ్యాయుడు చేస్తాడు, విద్యార్థి చూస్తూ ఉండిపోతాడు. కానీ విద్యార్థి అనేవాడు ఇక్కడ పాల్గొన్నాడు. ఓకే, తర్వాత మనకి విద్యార్థుల వల్ల అబ్జర్వేషన్ చేస్తుంటారు అంతే. తర్వాత టీచర్ యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. టీచర్ చెప్పిన దానికి విద్యార్థి శిరస వహిస్తాడు, ఏం చెప్తే అది విద్యార్థి అనేవాడు
వింటాడు. సో మరి ఈ విధానం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఈ విధానం వల్ల నష్టాలు ఉన్నాయంటే ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నష్టాలు ఏంటంటే విద్యార్థిలో సమస్య పరిష్కారం ఉండదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో విద్యార్థికి తెలియనటువంటి పద్ధతి ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ ఉండదు. కొత్త కొత్త ఆలోచన ఏ రావు. మైండ్ అనేది మొద్దుబారిపోతుంది ఈ విధానం వల్ల. తర్వాత విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్ ఉండదు. పిల్లవాడికి ఏ విధంగా ఆలోచించడం అనమాట. తర్వాత తనకి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందవు విద్యార్థుల్లో. ఈ విద్యార్థుల్లో ఇవి అనేవి ఈ విధానం వల్ల ఈ సమస్య పరిష్కారము, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యాలు అనేవి నెరవేరటం లేదని చెప్తాడు ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో. అంటే ఇప్పుడు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి లేదు మనకి. స్టూడెంట్ సెంటర్ వచ్చిందనమాట. సిసి ప్యాటర్న్ పెట్టేశాడు. ఒక FA1 ఎగ్జామ్ రాస్తే వాడికి 30 మార్క్స్ మనం ఒక రైటింగ్కి ప్రాజెక్ట్ వేసుకోవటం, 20 మార్క్స్ వాడికి చదవడానికి ఓన్లీ. కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యా విధానాలు సిసి ప్యాటర్న్లో విద్యార్థి కేంద్రీకృతమై ఉన్నాయి. ఉపాధ్యాయుడు అనేవాడు స్తబ్దంగా ఉంటాడు. విద్యార్థి ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంటాడు. వాడు ఈ విధానాల వల్ల ఈ ఉపాధ్యాయ విధానాల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ. మీ విద్యార్థి కేంద్రీకృత విధానాల వల్ల నష్టాల కంటే లాభాలు ఎక్కువ అని మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకి 4th యూనిట్లో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర అభ్యాసంలో ఉన్నటువంటి ఉపగమాలేంటి, ఈ వ్యూహాలు ఏంటి అనేది 4th యూనిట్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి ఖచ్చితంగా ఒక 7-8 వీడియోస్ వస్తాయి. అవన్నీ యాప్లో ఉంటాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోస్ నెమ్మదిగా వస్తుంటాయి, ఫాస్ట్గా వస్తుంటాయండి. పరిస్థితి బట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి గమనించి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అది ఏంటంటే అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర అభ్యాసంలో ఉపగమాలు వ్యూహాలు, అకాడమిక్ బుక్లో 7th యూనిట్ అవుతుంది. డిఎస్సి సిలబస్ ప్రకారం 4th యూనిట్ అవుతుంది.